యుద్ధంలో దెబ్బకి దెబ్బే ఉంటుంది. అందులో యుద్ధంలో ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్సు, నేవీ, లేకపోతే ఆర్మీ ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు ఈ మధ్యనే చెప్పుకున్నాం సైబర్ అటాక్స్ అన్నటువంటి మరొక యుద్ధం కూడా నడుస్తుందని. మొన్ననే ఇరాన్కి సంబంధించినటువంటి హ్యాకర్స్ గ్రూప్, అంటే ఇరాన్ కూడా ఇప్పుడు హ్యాకర్స్ గ్రూప్ తయారు చేసుకుంది వాళ్ళ సైన్యంలో. వాళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మెడికల్ సిస్టమ్స్ అన్నిటి హ్యాకింగ్ చేసి ఇజ్రాయెల్ చేస్తోంది తప్పు, హమాస్ అనేటువంటి ఒక రాజకీయ పార్టీ నాశనం చేస్తుంది, పాలస్తీనా మీద చేస్తున్న దాడులు దుర్మార్గం అంటూ ఆయా పోర్టల్స్లో పోస్టులు పెట్టారు. అయిపోయింది, దాన్ని సరి చేసుకుంది, ఇజ్రాయెల్ కంట్రోల్ చేసుకోగలిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక టీం ఇరాన్ ఒక్కసారిగా వణికించేసింది. ఎట్లా అంటే ఇరాన్ నుంచి పెట్రోలు వీటిలోకి అప్లై అవుతుంటుంది కదా, అంటే లోడ్ అవుతుంటాయి కదా, వాటి ట్రేడింగ్ సిస్టమ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి. ఇరాన్ పెట్రోల్ పంప్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఇరాన్కి సంబంధించినటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్కి సంబంధించిన ఉత్పత్తుల వ్యవహారం మొత్తం క్లోజ్ అయిపోయింది. వీళ్ళ హ్యాకర్లు దాన్ని ప్రకటించారు, మేమే చేసామంటూ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. 70% టోటల్గా ఇస్లామిక్ రిపబ్లిక్ పెట్రోల్ పంప్స్ అన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి, ఒక్కసారి షాక్కు గురైనటువంటి పరిస్థితి.